రాష్ట్ర అవుతున్న వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఢిల్లీ చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. జూన్ 2న తెలంగాణ అవుతున్న వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. గతంలోనూ సోనియాను ఆహ్వానించారు తెలంగాణ పీసీసీ నేతలు. మొదట్లో సోనియా హాజరుపై సందిగ్ధత నెలకొంది. వీడియో ద్వారా సోనియా సందేశం పంపుతారని ఏఐసీసీ నేతలు అన్నారు. అయితే అవుతున్న వేడుకలకు సోనియా వస్తారని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరోసారి సోనియాను కలిసి ఆహ్వానించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న జరిగిన తెలంగాణ అవుతున్న వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దీని నుంచి మన అప్డేట్స్ న్యూస్ నుంచి మరి రిపోర్టర్ భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, ఏంటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన కారణం ఏంటి? సోనియా గాంధీని ఆహ్వానించడానికైనా అక్కడి నుంచి ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? ఏంటి అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఇప్పటికే అట్టహాసంగా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేకపోయింది అని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా అటు 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కావచ్చు, మొదటిసారి తెలంగాణ ఇచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం, ఈ రెండింటిని బేస్ చేసుకొని కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీని ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకి పిలిపించి ఖచ్చితంగా వాళ్ళకు ఘనంగా సన్మానం చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఏఐసీసీ నాయకులకి కూడా కొంతమేరకు పిలుపునివ్వాలని చెప్పేసి ఇప్పటికే సోనియా గాంధీకి గురించి కూడా వాళ్ళకు విన్నవించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిన్న కేరళలో ఒక పుస్తక ఆవిష్కరణకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఢిల్లీ కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇటు సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కలిసి కూడా ఖచ్చితంగా సోనియా గాంధీని ఇటు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకి పిలుపుని ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత 10 ఏళ్ల నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ రాజధాని కావచ్చు, ఆంధ్ర సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా అంటే ఈసారి ఇప్పటి నుంచి పూర్తిగా తెలంగాణ ఆధీనంలో ఉంటాయని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా జూన్ 2కు సంబంధించి ఇప్పటికే అధికారులతో సీఎస్ శాంతికుమారి అన్ని ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఉదయం ఏదైతే తెలంగాణ కోసం అసూలు బారినటువంటి అమరవీరుల స్తూపానికి ఫస్ట్ నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ ఏదైతే జాతీయ గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఖచ్చితంగా జాతీయ గీతంలో కొద్ది మేరకు సోనియా గాంధీ పేరు వచ్చే విధంగా కూడా దాన్ని ఆవిష్కరించారు అన్నట్టుగా కూడా కొంత మేరకు సమాచారం అందుతుంది. అనంతరం అక్కడ ఏదైతే జాతీయ గీతం ఆవిష్కరణ అనంతరం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రసంగనలో చాలా అంశాలతో కూడినటువంటి అంశాన్ని ప్రసంగిస్తారన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆ రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు కూడా ట్యాంక్ బండ్ పైన చాలా ప్రదర్శన కార్యక్రమాలు చేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. పరేడ్ గ్రౌండ్స్లో కూడా దాదాపుగా 5,000 మంది పోలీసులతో శిక్షణ ఇస్తున్నటువంటి పోలీసులతో ఒక కార్నివార్ కూడా నిర్వహిస్తారన్నట్టుగా తెలుస్తుంది. బ్యాండ్ చప్పులతో కూడా అక్కడ ప్రదర్శిస్తారన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పైన వచ్చేటువంటి నగరవాసులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు వినోదశాలను కూడా ఏర్పాటు చేస్తారు. క్రీడలతో కూడినటువంటి వినోదశాలను ఏర్పాటు చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 80 స్టాల్స్ని ట్యాంక్ బండ్ మీద ఉంచుతారు అని చెప్పేసి వాటికి అనుగుణంగా కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మీరు చెప్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర గీతం
ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది, అంటే ఎప్పుడు దాన్ని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా సోనియా గాంధీనే పిలవటానికి కారణం ఏంటి? కాంగ్రెస్ నేతల ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఏదైతే తెలంగాణ గీతం మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఏదైతే జూన్ 2 రోజు ఉదయం మొదట ఏదైతే గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. మొదటగా పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతీయ గీతము రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే కొంతమేరకు అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ చాలామంది బిడ్డలు బలిదానం అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనే ఉద్దేశంతోనే సోనియా గాంధీని కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకి ఆహ్వానించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.